శివరాత్రిని ఏ విధంగా చేసుకోవాలో గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. అందరూ విధిగా ఈ నియమాలను అనుసరించే శివరాత్రి పూజలు చేసుకోవాలి. పూజ చేసే ముందు ప్రతి ఒక్కరూ మనసులో ఈ విధంగా అనుకుని పూజలు ప్రారంభించాలి. హే మహాదేవా, నేను చతుర్దశి రోజున జాగరణ చేస్తాను. నా భక్తి, నా శక్తి సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని దాన తప హోమాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరాహారిగా ఉండగలను. మర్నాడు మాత్రమే భుజించెదను. అందుకు నాకు కావలసినంత శక్తిని ప్రసాదించమని కోరాలి. అనంతరం ఆనంద మోక్షాలను అనుగ్రహించు పరమేశ్వర అని ఆ పరమేశ్వరుడికి మొక్కాలి. పూజలు అనంతరం గురువు వద్దకి వెళ్ళి వారి ఆశీర్వచనం తీసుకోవాలి. అనంతరం పంచామృతాలు సిద్ధం చేసుకోవాలి. పంచామృతాలు అంటే గోవుకు సంబంధించిన వస్తువులు, అంటే ఆవు పేడ, ఆవు పంచకం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, వీటన్నిటిని కలిపి పంచామృతాలు అంటారు. ఇప్పుడు ఈ పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేయాలి. అభిషేకం చేస్తున్న సమయంలో మనసులో ఓం నమః శివాయ అనుకుంటూ జపించాలి. చందన లేపనం అంటే గంధంతో అభిషేకం ప్రారంభించి అన్ని ఉపచారాలతో శివ పూజ చేయాలి. అగ్నితో నువ్వులు, బియ్యము, నెయ్యి ఈ మూడిటిని కలిపి అన్నంగా చేయాలి. ఈ హోమం అయ్యాక తప్పనిసరిగా పూర్ణాహుతి నిర్వహించడం విధిగా చేయాలి. పూజ అనంతరం శివుడికి సంబంధించిన కథలు కానీ, లీలలు కానీ వినడం కానీ, చదవడం కానీ చేయాలి. సూర్యోదయం అయ్యే వరకు మౌనవ్రతం పాటించాలి. మనసులో శివుడిని ధ్యానించుకుంటూ ఉండాలి. అందుకు ఓం నమః శివాయ అనే నామాన్ని స్మరిస్తూ ఉండాలి. పూజలు పరిసమాప్తి అవ్వగానే ఆ పరమేశ్వరుడిని ఈ విధంగా ధ్యానించుకోవాలి. ఓ పరమాత్మ, మీ దయ వల్ల లేదా అనుగ్రహంతో నిర్విఘ్నంగా పూజ ప్రారంభించి అలాగే పూర్తి చేయగలిగాను. హే లోకేశ్వర, పరమేశ్వర, నన్ను క్షమించు. ఈ రోజున నేను ఆర్జించిన పుణ్యమంతా మీకు అర్పితం చేసిందంతా మీ కృపతోనే పూర్తి చేయగలిగాను. హే కృపానిధి, మా పట్ల ప్రసజ్ఞులు కండి. మీ దర్శన భాగ్యం చేత మేము పవిత్రులమయ్యామని ఆ పరమేశ్వరుడికి అనేక నమస్కారాలు చెప్పుకోవాలి.